హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌స్టంట్‌గా చేయాలనుకున్నప్పుడు ఇలా దోసలు వేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరియు చేయడం కూడా చాలా ఈజీ. దీనికోసం అయితే మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. దీన్నే పోహ అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులో వాటర్‌ని పోసి బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని వంపేసి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా! సూజీ రవ్వని ఒక కప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పుల్లటి పెరుగుని ఒక కప్పు కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసి, ఇందులో ఎక్కువ వాటర్ ఏం పెట్టమండి, అరకప్పు వరకు వాటర్ సరిపోతాయి. కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు, ఉప్మా రవ్వ, అటుకులు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు రెడీ అయిన బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ బ్యాటర్ని దోశల్లాగా వేసుకోవాలి. ఇది రెండు వైపులా కాల్చాల్సిన అవసరం లేదండి, మంచి కలర్లో వస్తాయి. దోశ పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు కాల్చుకుంటే యమ్మీ అండ్ టేస్టీ దోశ రెడీ. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.